రేపే అపర ఏకాదశి. ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి పుణ్యఫలాలు మీ సొంతం అవుతాయి. వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈరోజు విష్ణుమూర్తిని ఎలా పూజించాలి, ఉపవాస నియమాలు ఏంటి అనేది తెలుసుకుందాము. ఏకాదశి తిథికి అత్యంత పవిత్రమైనది. ప్రతి నెల వచ్చే 2 ఏకాదశులు మహావిష్ణు ప్రీతిపాత్రమైన వైశాఖ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఈరోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి స్వామివారిని ఆరాధిస్తే అపారమైనటువంటి పుణ్యం లభిస్తుందని, దీనికి అందుకే అపర అనే పేరు వచ్చిందని పండితులు చెప్తున్నారు. అయితే ఏకాదశి తిథి ప్రారంభము మే 12, 2026 మధ్యాహ్నం 2:52 నిమిషాలకు తిథి మొదలవుతుంది. ఏకాదశి ముగింపు మే 13, 2020 మధ్యాహ్నం 1:29 ముగుస్తుంది. అయితే బుధవారం ఉదయ తిథి ప్రకారం బుధవారం అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. వ్రతాన్ని విరమించే సమయము పారణ మే 14వ తేదీ ఉదయం 5:31 నుండి 8:14 మధ్య ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఏకాదశి వ్రతం ఆచరించగలిగే ఫలితం గురించి పురాణాలు గొప్పగా ఉంచారు. అపర ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల బ్రహ్మహత్య, పాతకం వంటి దోషాలు సైతం తొలగిపోతాయి. కురుక్షేత్రంలో స్నానం చేయడం లేదా కాశీలో పిండ ప్రదానం చేయడం వచ్చే పుణ్యంతో ఈ ఏకాదశిని పోలుస్తారు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉండేటువంటి వారు రోజులు ఉపవాసం ఉండడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటుంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే బ్రహ్మహత్య, పాతకం నుంచి, ఘోర పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. కురుక్షేత్రంలో గంగానది తీరాన స్నానం చేసినంత పుణ్యము వస్తుంది. అయితే ఈ పవిత్ర రోజున భక్తులు అనుసరించాల్సినటువంటి పద్ధతులు: సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం విష్ణు ప్రీతికరం. దేవుని గదిని శుభ్రం చేసి దీపారాధన అనంతరం శ్రీహరిని స్మరిస్తూ వ్రత సంకల్పం చేసుకోవాలి. విష్ణువుకు తులసి దళాలంటే మహా ఇష్టం కాబట్టి తులసిని తప్పనిసరిగా వాడాలి. పండ్లు, పాయసం నైవేద్యంగా సమర్పించాలి. రోజంతా విష్ణు సహస్రనామ పారాయణం చేయలేదు ఓం నమో నారాయణ మంత్రాన్ని జపించడం మనసు ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం వేళ తులసి కోట వద్ద నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఏకాదశి వ్రతం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం కూడా. ఎవరిపైన కోపం ప్రదర్శించకుండా సాత్విక భావంతో ఉంటూ పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల ఈ వ్రత ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్